ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీకి పెట్టుబడులు రాకుండా భారీ కుట్ర జరుగుతోందని పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ బ్రాండ్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు పెట్టుబడి పెట్టొద్దంటూ దొంగచాటున ఈమెయిల్స్ పంపుతున్నారని ఆయన తెలిపారు. ఉమాశంకర్ అనే వ్యక్తి 200 ఈమెయిల్స్ పంపినట్లు తెలిపారు. గతంలోనూ అమరావతికి రుణాలు ఇవ్వవద్దంటూ ప్రపంచ బ్యాంకు వైసీపీ లేఖలు రాసింది. తాజాగా పెట్టుబడులను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే పెట్టుబడులు పెట్టొద్దంటూ వైసీపీ సానుభూతి పరులు మెయిల్స్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ద్రోహం చేసేందుకు జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ సాక్ష్యాలు బయటపెట్టారు. కూటమిని దెబ్బతీసేందుకు, రాష్ట్రానికి నష్టం చేకూర్చేందుకు వైసీపీ వెనకాడినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లు వేయలేదు ప్రజలు అన్నటువంటి బాధని, అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఇంట్రెస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా గతంలో. ఏపీకి పెట్టుబడులు రాకుండా భారీ కుట్ర జరుగుతోందని పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ బ్రాండ్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన అంటున్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు పెట్టుబడి పెట్టొద్దంటూ దొంగచాటున ఈమెయిల్స్ పంపుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి, ఎటువంటి ఆధారాలు లభించాయి, ఎటువంటి ఆధారాలు బయటపెట్టారు? ఈ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఎవరు? ప్రధానంగా అంటే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఏదైతే విభజన హామీ తర్వాత కూడా రాష్ట్రం అనేక రకాలుగా కూడా ఆర్థికంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ఆర్థిక పురోగతిని కూడా సాధించేందుకు కూటమి ప్రభుత్వం అందు దిశగా కూడా అడుగులు వేస్తూ ఉంది. 2014 నుంచి కూడా 2019 వరకు అమరావతిని రాజధానిగా తీసుకుని వచ్చి అమరావతిలో ఏదైతే రైతుల దగ్గర ప్రత్యేకంగా అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి ప్రత్యేకంగా ఒక రాజధానిని నిర్మాణం చేయాలంటే అమరావతి ఇటు గుంటూరు 2 జంట నగరాల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక రాజధాని నిర్మాణం, కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరగాలంటే స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ముందుకొచ్చి దాదాపుగా 32,000 ఎకరాలు పైచీలకు భూమిని ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇచ్చేందుకు అటు ఇన్వెస్టర్లందరూ కూడా ముందుకొచ్చారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మినటువంటి ఇన్వెస్టర్లంతా కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా పెద్ద ఎత్తున 2014 నుంచి కూడా 2019 వరకు జరిగింది. ఆ పరిశ్రమల్లో భాగంగా ఒకటి ప్రధానంగా కూడా కియా, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి నేపథ్యంలో విశాఖపట్నాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక పారిశ్రామికంగాను అటు టూరిజం గాను 2 రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆనాడే అంటే 2014 తర్వాతే కూడా విభజన జరిగినటువంటి తర్వాత అభివృద్ధి చేసేటువంటి క్రమంలో 2019 తర్వాత పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 3 రాజధానుల పేరిట 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ ఏ ప్రాంతంలో కూడా సరైనటువంటి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి దానికి అడుగులు వేయలేదు. 3 రాజధానుల ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తామన్నారు, ఏ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయలేదు. ఒక బిల్లును కూడా పెట్టారు, ఏదైతే అసెంబ్లీ ప్రాంతంలో కూడా ఒక బిల్లును కూడా పెట్టారు. ఆ బిల్లును కూడా మళ్ళీ ఉపసంహరించుకున్నారు, కొత్త బిల్లుతో వస్తూ ఉన్నారు. ఏది కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత శాశ్వత రాజధానికి అమరావతి ఉండబోతా ఉంది, పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముగ్గురు కూడా రాష్ట్రానికి పెట్టుబడులే దిశగా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే
అప్పులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జరిగినాయని చెప్పి ఇప్పటికే ఒక శ్వేతపత్రాలు ఏ శాఖల్లో ఎంత మొత్తంలో కూడా విడుదల చేశారనేది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పత్రికా ముఖం కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి జరగాల్సినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యువతకు ఉద్యోగం కల్పించాలి, ప్రతి కార్మికుడికి కూడా చేతిండా పని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రాష్ట్రానికి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోతే ఆ రాష్ట్రం ఏం కోల్పోతుంది అనేది 2014 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ చూసిందాక ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడే దానికి అడుగులు వేస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు ఇవ్వద్దంటూ కూడా లేఖలు రాసినటువంటి విషయాన్ని పయ్యావుల కేసు గుర్తు చేశారు. నిన్న ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడారు. ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ఇప్పటికే దానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పటికే రాజధానిలో పనులు మొదలయ్యి జంగిల్ క్లియరెన్స్ పేరిట ఇప్పటికే రాజధాని మొత్తాన్ని కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి అడుగులు వేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కట్టినటువంటి భవనాలను కూడా పూర్తిగా కూడా నిస్సహాయంగా అట్లా వదిలేసినటువంటి ప్రాంతాలను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అభివృద్ధి జరగాలి, P4 విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి తర్వాత ఈ నిర్ణయానికి అనుగుణంగానే అడుగులు వేసేటువంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా లేఖలు రాయడం, ఈ విధమైనటువంటి ఈమెయిల్స్ ఒక ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తితో దాదాపుగా 200 ఈమెయిల్స్ను ఏదైతే లక్షల పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఈ ఇన్వెస్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరితో అయితే ఒప్పందాలు జరుపుతుందో వారందరికీ కూడా ఈ ఈమెయిల్స్ పంపించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావద్దు అనేటువంటి ఈ విషయాన్ని నిన్న మంత్రి రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నిన్న మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దీన్ని గుర్తు చేశారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరు ఎటువంటి యాక్టివిటీస్ చేసినా అటు ప్రభుత్వానికి ఎవరు కానీ లేదంటే మహిళలకు లేదంటే ఎవరికి అసభ్యకరంగా ఏది చేసినా సరే ఇప్పుడు ఈ అంశాలు కనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి పయ్యావుల కేసు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుని దీన్ని ఏ విధంగా వీటిని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ వార్తలను ఈ పంపినటువంటి ఈమెయిల్స్ పైన ఇప్పటికే దీనిపైన దర్యాప్తు జరుగుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి మరి ముందుకు ఏ విధంగా వెళ్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. శ్రీదేవి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.